సంధ్య దేయేట తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి ఇక చిక్కడపల్లి పిఎస్ కు తరలించిన పరిస్థితి. అక్కడ రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకుని తర్వాత న్యాయవాది ముందు ప్రవేశపెట్టారు. దీంతో నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి. అయితే దీంతో హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్ కుటుంబీకులు. అక్కడ అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో నిన్ననే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా బెయిల్ అధికారులకు బెయిల్ కాపీకి సంబంధించిన ఆర్డర్ అధికారులకు అందకపోవడంతో అతన్ని నైట్ అక్కడే ఉంచిన పరిస్థితి. నిన్న నైట్ అంతా అల్లు అర్జున్ జైల్లో నేలపైనే నిద్రించిన పరిస్థితి. అక్కడ ఎటువంటి ఆహారం కూడా అల్లు అర్జున్ తీసుకోలేరు. ఏ విధంగా అయితే వెళ్లారో ఆ విధంగానే అల్లు అర్జున్ తిరిగి వచ్చిన పరిస్థితి. అయితే ఉదయం 6:05 కు అల్లు అర్జున్ ను విడుదల చేసిన పరిస్థితి. మెయిన్ గేట్ దగ్గర భారీగా అభిమానులు ఎక్కువగా వచ్చిన పరిస్థితి గమనించిన అధికారులు అతను వెనక గేట్ నుంచి రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ చంచల్గూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు అల్లు అర్జున్. అక్కడ లోపల న్యాయవాదులు అలాగే కుటుంబీకులు ఇంకా ఇతర ముఖ్యులతో కలిసి ఈ కేసుకు సంబంధించి అరెస్టుకు సంబంధించి చర్చిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో అల్లు అర్జున్ అయితే తన నివాసానికి చేరుకోబోతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ నివాసం దగ్గర భారీగా అతని అభిమానులు కుటుంబీకులు ఇంకా ఫ్యాన్స్ కూడా చేరుకున్న పరిస్థితి. అయితే నిన్న అరెస్ట్ అయిన సమయంలో మెగా ఫ్యామిలీ అలాగే సినీ సెలబ్రిటీస్ కూడా అల్లు అర్జున్ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వచ్చిన పరిస్థితి. మెగా స్టార్ చిరంజీవి కావచ్చు, అతని సతీమణి కూడా మేనల్లుడు అరెస్ట్ తో అక్కడ వచ్చిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు కూడా ప్రముఖులు అటు దిల్ రాజు గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు. ఇంకా భారీగా సెలబ్రిటీస్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే నిన్న అరెస్ట్ అయిన ప్రక్రియలో సినీ సెలబ్రిటీస్ కూడా చాలా మంది ట్వీట్ చేసిన పరిస్థితి. అయితే అరెస్ట్ అయినప్పుడు నిన్న రాత్రి సీఎం చంద్రబాబు కూడా అల్లు అరవింద్ కి ఫోన్ చేసి అల్లు అర్జున్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్న పరిస్థితి. సాధారణ ఖైదీలా అల్లు అర్జున్ అయితే జైల్లో నిద్రించిన పరిస్థితి. 19:30 గంటల తర్వాత అల్లు అర్జున్ విడుదల చేశారు అధికారులు. నిన్న రాత్రి జైల్లో నేలపైనే అల్లు అర్జున్ నిద్రించిన పరిస్థితి. అక్కడ ఆహారం కూడా తీసుకోలేదు. అల్లు అర్జున్ ఏ విధంగా అయితే వెళ్లారో జైలుకి ఆ విధంగా తిరిగి జైలు నుండి విడుదలైన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు. అయితే జైలు నుండి విడుదలైన సమయంలో అక్కడ ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ తన తండ్రితో కలిసి గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు. రిమాండ్ సమయంలో ప్రత్యేక ఖైదీలతో సాధారణ ఖైదీల నేలపైనే అల్లు అర్జున్ నిద్రించిన పరిస్థితి. అయితే మధ్యంతర బెయిల్ కు అప్లై చేసినప్పుడు హైకోర్టు అయితే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రాత్రంతా జైల్లోనే అని నిద్రించారు. అక్కడ నాటకీయ పరిణామంలో అయితే అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, అతనికి 14 రోజుల రిమాండ్ కావచ్చు, అలాగే మధ్యంతర బెయిల్ కావచ్చు, ఇవన్నీ జరిగినాయి అని చెప్పుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ రిలీజ్ అయ్యాక డైరెక్ట్ గా గీతా ఆర్ట్స్ కు చేరుకున్నాడు. అక్కడ న్యాయవాదులు ఇంకా కుటుంబీకులతో కలిసి చర్చించుకున్న పరిస్థితి. మరోవైపు ఎవరైతే రేవతి కుటుంబం ఉందో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి రేవతి మృతి చెందింది. వారి కుటుంబీకులు కేసు విత్డ్రా చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం అంటూ నిన్న అసలు మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ న్యాయవాదులతో కలిసి ఈ కేసుకు సంబంధించి బెయిల్ కావచ్చు, మరోవైపు కేసుకు సంబంధించి ఎటువంటి స్టెప్ తీసుకోవాలనే నిర్ణయాలు గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అయితే వాళ్ళు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారో తన తండ్రితో నిన్న జరిగిన విషయాలన్నీ కూడా డిస్కస్ చేసిన పరిస్థితి మన రిపోర్టర్ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడి నుంచి కూడా చంచల్గూడ జైలు నుంచి మాస ట్రాక్ మీదుగా అలాగే లక్డీ కపుల్ మీదుగా అయితే గీతా ఆర్ట్స్ కు చేరుకున్న పరిస్థితి మనం చూసాము. బిగ్ టీవీ పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా నిన్న అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు రిలీజ్ వరకు అలాగే గీతా ఆర్ట్స్ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ అయితే లోపల ఉన్న పరిస్థితి. అక్కడికి అధికారులు ఎవరిని అలో చేయట్లేదు. గీతా ఆర్ట్స్ దగ్గర కూడా ఇప్పటికే అభిమానులు తరలి వస్తున్న పరిస్థితి. వీకెండ్ కావడంతో అటు తెలుగు రాష్ట్రాల్లో బన్నీ అభిమానులు అయితే బన్నీని చూసేందుకు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు అల్లు అర్జున్ నివాసం దగ్గర అయితే కుటుంబీకులు అల్లు అర్జున్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చారు, గీతా ఆర్ట్స్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ న్యాయవాదులతో కలిసి ఏం చేయాలి అనే దానిపై, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే అరెస్ట్ అయిన సమయం దగ్గర నుంచి తిరిగి వచ్చేంత వరకు కూడా అల్లు అర్జున్ లో ఎటువంటి భయం కానీ జంకు కానీ ఏది కనబడలేదు. తను తన భార్యకి అలాగే తండ్రికి ధైర్యం చెప్పి అటు పోలీసులకు సహకరించిన పరిస్థితి. మరోవైపు అల్లు అర్జున్ న్యాయవాది కూడా తన విచారణకు సహకరిస్తారు అంటూ కూడా చెప్పారు. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రజెంట్ గీతా ఆర్ట్స్ లోనే ఉన్నారు.